సో, ఉత్తమ చిత్రంగా 'కల్కి'. సో, ఏదైతే మనకి 'ప్రభాస్' హీరోగా, కథానాయకుడిగా నిర్మించినటువంటి సినిమా ఏదైతే ఉందో, సో, ఆ సినిమాకి ఉత్తమ చిత్రం అవార్డుని ఇవ్వడం జరిగింది. సో, 'కల్కికి'. నెక్స్ట్ ఉత్తమ రెండో చిత్రం మనం చూసుకుంటే 'పొట్టేల్'. సో, 'పొట్టేల్' అనేటువంటి మూవీ ఏదైతే మనకు ఆ 'పొట్టేల్' అనేటువంటిది ఆ సినిమాలో దాన్ని అమ్మటానికి, సో, 'పొట్టేల్' అనేటువంటిది అమ్మడానికి, దాన్ని పోషించడానికి, ఆ కథ చుట్టూ, కథ యొక్క సారం చుట్టూ తిరుగుతుందో, ఆ సినిమాకి, చిత్రానికి రెండవ ఉత్తమ చిత్రం అవార్డుని ప్రెజెంట్ చేయడం జరిగింది. అనౌన్స్ చేయడం జరిగింది. ఇంకా దాని తర్వాత ఉత్తమ మూడో చిత్రంగా 'లక్కీ భాస్కర్‌ని' సెలెక్ట్ చేయడం జరిగింది. ఎంపిక చేయడం జరిగింది. సో, ఈ 'లక్కీ భాస్కర్' అనేటువంటి సినిమా ఏదైతే ఉందో, సో, ఈ సినిమా అంతా కూడా బ్యాంక్‌కి సంబంధించి ఏదైతే మనకు అప్పుడు అంతకుముందు 'స్కామ్ 1992' సినిమా ఏదైతే ఉందో, లేదా వెబ్ సిరీస్ ఏదైతే ఉందో, ఆ వెబ్ సిరీస్ కంటిన్యూస్‌గా చెప్పుకోవచ్చు. అంటే లైక్ ఈ స్టాక్ ఎక్స్‌చేంజెస్ ఏవైతే ఉన్నాయో, ఈ స్టాక్ ఎక్స్‌చేంజెస్ గానీ, షేర్ మార్కెట్స్ గానీ, అవి బ్యాంక్స్ కలిసి ఏ విధంగా ఆర్థిక వ్యవస్థని ఇన్‌ఫ్లుయెన్స్ చేయగలవు, ఏ విధంగా ఈ యొక్క స్టాక్ మార్కెట్స్‌ని ప్రభావితం చేస్తూ ఉంటాయి, బ్యాంక్ ఎంప్లాయీస్ వీళ్ళందరూ కూడా కలిసి అనేటువంటి కథ సారాంశంతో నిర్మించినటువంటి మూవీ 'లక్కీ భాస్కర్'. సో, దానికి మూడో చిత్రం అవార్డ్ కింద ఎంపిక చేయడం జరిగింది.